స్వరాలు 7 నడుపుతూ కాలు కదిలించు, అభినయించు, నన్ను జయించు. సర్వం శివాజ్ఞాబద్ధమై చరిస్తుందన్న సత్యం అసురులు గ్రహించనంత వరకు హరుని ఆజ్ఞ పాలించు. ఈ శ్రీహరి అసురవధ కావించక తప్పదు. సవ్యసాచి కండబలం, గుండె బలం, గురి చూడగల శక్తి, బాణప్రయోగ నైపుణ్యం, ధైర్యం, స్థైర్యం అన్నీ పరీక్షించాలి. ఓం నమః శివాయ. ఏమి ఈ వరాహ గర్వం? నిటలాక్షునికై నిశ్చల తపోదీక్షలో ఉన్న మాకు తపోభంగం కలిగించింది. ఏటునాది, యాటనాది. అది తెలుసుకో నరుడా. ఈ వరాహం నా స్వంతం. ఇది నీది కాదు, పూర్తిగా కాదు కదా, సగపాలు కూడా ఇవ్వను. అడివోళ్ల నాయం నీకు తెలిసినట్టు లేదు. తోడగొట్టి పాడగొట్టి నోడిదే మెఖం, అది మరిసిపోయేవు. నేను అదే అంటున్నాను. నేనే దీన్ని పడగొట్టాను. ఇది నాది. చేతనైతే, చేవగలవాడివైతే నన్నెదిరించి జయించి దీన్ని తీసుకుపో. ఓయ్ కోరి కొండ దేవత తగువాడతావా? ఎంత తెగువా, ఎంత ధైర్యం! నీ పలుకు పదును చూస్తా ఉంటే నాకు మా సేట సంబరంగా ఉంది. మరెందుకు అనిష్టం? చెయ్యి గలుపు. చేతనైతే జబ్బ సరిసి ఈ జగనొప్ప గండడిని ఓడించు. కుర్రో కుర్రు. ఏమంటావే పెంటి? అనేదేముంది దొరా, నరుడు మరీ మిడిసి పెడుతున్నాడు. కొండను ఢీ కొనాలని చూస్తున్నాడు. జబ్బ సరిసినోడు దెబ్బ కోడిపోవాలా. కొండదేవర ఈలివిద్య ఏ పాటిదో ఈ పోతు మగనికి ఎరుకగలగాల. భలే భలే పెంటి భలే. కిరాతకుల పరువు నిలిపినావు. ఇన్నావుగా ఇరుడా మా పెంటి మాట. మరి మాటలెందుకు? అందుకో ఇల్లు, సంధించు బాణం. సమరమో సంబరమో సీటికెలో తేలిపోగలదు. నీవెవరో మాయావి. అయినా భయం లేదు. బాణాలు లేకపోతేనే గాంధీవంతోనే నిన్ను మర్దిస్తాను. మహేశ, పాప వినాశ, కైలాసవాస, ఈశా, నమో నమః, నమో నమః. హే మహాదేవ, మహాశక్తి సమన్విత దివ్యస్వరూప, నారదాది మునిజన హృదయాబ్జ భృంగ, దక్షయజ్ఞ విధ్వంసకారక, మహేశ, ఈశ, గిరీశ, గౌరీ మనోవల్లభ, సర్వేశ్వర, సర్వ సర్వజ్ఞ, సర్వ నిర్వికార ప్రభావ, నిటలాక్ష, రుద్ర, భద్ర, భద్రాత్మక, భవభయహర హర, మహాదేవ, మహిమాన్విత దివ్య ప్రభావ, హే పార్వతీ మనోరమణ, శరణు శరణు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. పరమేశ్వర, పరమదయాసాగర, శరణు శరణు. ఇంద్రనందన అర్జున, దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు నరనారాయణులైన మీరు కృష్ణార్జునులుగా అవతరించారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామాన భీష్మ, ద్రోణ, కృపాచార్యాది మహావీరులను, సహజ కవచ కుండల శోభితుడు, కారణజన్ముడు అయిన కర్ణుని జయించగల శక్తి
నీకు కలదో లేదోనని పరీక్షించాను. నీవు కోరిన విధంగా నీకు పాశుపతాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. శాత్రవజన జైత్రకారి అయిన ఈ దివ్యాస్త్రంతో కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధిస్తాను. కాని మహేశ, నా మదిలోని కోరిక మరొకటున్నది స్వామి. ఏమది ధనుంజయ? ప్రభు, సకలం ప్రసాదించే శంకరుడు ప్రత్యక్షమయ్యాక ఇక జయకాంక్ష విజయవాంఛ దూరమయ్యాయి. మోక్షం ప్రసాదించి ఇక నీ సన్నిధికి చేర్చుకో స్వామి. కుంతీనందన ఫల్గుణ, శత్రునాశనాన్ని ఆత్మ విజయాన్ని కోరి నీవు తప్పించావు. అమోఘమైన పాశుపతాస్త్రం కావాలని నీవు కాంక్షించావే కాని జన్మరాహిత్యాన్ని కోరి తపమాచరించలేదు. కనుక నీకీ జన్మలో మోక్షం లభించదు. అది కలియుగంలోనే సాధ్యం. భిల్ల రూపంలో వచ్చిన మమ్ము గుర్తించక తలపడి మేనుతో రాపాడేలా పోరాడావు. కనుక నీవు భిల్లుడిగా జన్మించి నన్ను అర్చించి నీ అసదృశ భక్తితో నన్ను చేరుకుంటావు. పరమేశ, ఈ సర్వం నీ లీలా వినోదం కదా ప్రభు. ఏనాటికైనా మోక్షం లభించగలదన్న వాగ్దానం లభించింది. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. కాలం గంగా ప్రవాహంలా సాగిపోయింది. కలియుగం ప్రవేశించింది. అర్జునుడు శ్రీ కాళహస్తేశ్వర క్షేత్ర సమీపంలోని ఉడుమూరులో నాథనాథుని కుమారుడైన తిన్నడిగా జన్మించాడు. తిన్నడికి భక్తి అబ్బలేదు. మొండితనం, నాస్తికత్వం, తర్కం ముప్పేటగా సంక్రమించాయి. లీలా వినోదుడైన చంద్రధరుడు భక్తుణ్ణి ఎలా కటాక్షిస్తాడో. నారాయణ నారాయణ. భలే బిడ్డ భలే, పులి కడుపున పుట్టినావురా. దండాలయ్యా, దండాలు. చిరంజీవ చిరంజీవ. ఇల్లు ఎత్తులో నీకు నువ్వే సాటిరా బిడ్డ. నీ ఇల్లు పట్టడం, నారి పలికించడం భలేగుందిరా బిడ్డ. ఆ శబ్దం ఇంటేనే మెకాలన్నీ పారిపోతాయి. నీ బాణం తగలంగానే అన్ని పానాలు ఇడిచేస్తాయి. నీ గురి అమోఘంరా బిడ్డ. ఇదంతా నీ సలవ, నువ్వు నేర్పిందే కదయ్యా. బిడ్డ, ఓన అంతటా గురుశుద్ధి, కాని సారవంతమైన నేలలోనే మంచి మొక్క ఒక్కటే బాగా పూసి కాసుద్ది. ఇలు ఇద్దనేను అందరికీ నేర్పినా అందులో నువ్వు గట్టోడివైనావురా. యాటకు బయలుదేరతానవయ్యా. తిన్నా, ఇయాల నువ్వు యాటకు బయలుదేరద్దు. ఎందుకయ్యా? ఇయాల యాటకు ఎందుకు పోకూడదు? బిడ్డ, ఇయాల శివరేతిని పండుగ. శివయ్యకు పార్వతమ్మకు ఇష్టమైన దినం. యాటాడకూడదు. మెకాలు కూడా శివయ్య బిడ్డలే కదా, ఓటిని చంపకూడదు. ఏందయ్యా ఏంది? ఎవడో శివయ్యేంది, పండగేంది, నేను యాట మానటమేంది? పిచ్చి పిచ్చి మాటలెందుకు? బిడ్డ, అట్టనకు. శివయ్య కరుణలేందే శివైనా కుట్టదు.
నువ్వు యాటకు వెళ్ళినా యాట దొరకదు బిడ్డ. నా మాటిని కాళాస్తికి పోదాం. అక్కడ శివయ్యకు మొక్కి మొక్కులు తీర్చుకునొద్దాం. అయ్యా నువ్వెళ్ళిరా, నాకు దేవుడు గీవుడు లేడని ఎన్ని మార్లు చెప్పాలా? చేతిలో ఇల్లుంది, బలముంది. యాటాడతా, యాటనేత్తా, తెత్తా. అట్టనకురా బిడ్డ. కాళాస్తి శివయ్య మగిమలు నీకెరకలేదు. పామును, ఏనుగును, చివరాఖరికి సాలెపురుగును కూడా దయచూసి మోక్షాన్నిచ్చిన దేవరా, కొండ దేవరా స్వామి. అయ్యా పాము, ఏనుగు, సాలిడు ఇవన్నీ జంతువులు. ఆటిని దయ చూశాడా శివయ్య? మడుసుల మీద దయలేదా స్వామికి? అయినా యాటమన లక్షణం, యాటమన ధర్మం, యాటమన బతుకు. అది మానుకుంటే ఎట్టయ్యా? నేనెళ్ళొత్తా. బిడ్డ, ఎంత చెప్పినా వినకుండా ఎలతన్నావు. నువ్వు శివయ్య ఇచ్చిన వరప్రసాదానివిరా. అంతా శివయ్య దయరా బిడ్డ. ఆయన దయ లేకపోతే యాట కూడా దొరకదురా. అయ్యో ఇది మరింత విచిత్రంగుందయ్యా. అడి ఉంది, మెకాలున్నాయి, కండుంది, ఇల్లుంది, గురుంది. యాట దొరక్క యాడికి పోతది? పోతా, యాటాడి తిరిగొత్తా. ఏయ్, రండిరా. అన్నా ఆగన్నా, పొద్దు ఇపోయిందను. ఇక ఏడ సాలిద్దామన్నా. రే తమ్ముడు, పొద్దున నంగడవికొచ్చినాం, ఒక్క పిట్టను కూడా కొట్టలేకపోయినాం. చేతులు తీటబట్టినట్టు తిమ్మిరి తిమ్మిరిగున్నాయి. ఒక్క మెకాన్నయ్యేద్దాం అను. నాయన చెప్పని చెప్పింది కదా, ఇవాళ శివరాత్రి అని ఏటకి వెళ్ళొద్దని. వద్దని అనకుండా మనం వచ్చినాం కదా, అందుకే ఏట చిక్కలే. అంతేనా? అయ్య చెప్పిందే నిజమంటావా? అంతా ఇంతగా ఉంది. నాయన అబద్ధం చెప్తాడా అన్న? అనుభవంతో చెప్పిండు అన్న. మనం తిరిగి ఉడుగుని పదం పదన్నా. ఇప్పుడెళ్ళినా ఊరు చేరుకునే యాలకు బాగా పొద్దుపోతది. మళ్ళా యాటకు రావాల గదా. పోవడమెందుకు, తిరిగి రావడమెందుకు? ఏడ్నే ఉందాం, యాటను కొట్టుకునే పోదాం. అమ్మో, సీకటేళ్ళ ఈ అడవిలోన పులులుంటాయి, శివంగులుంటాయి, చిరుత పులులుంటాయి, ఎల్లుగొడ్లు ఉంటాయి అంటారు కదన్నా. అన్న అన్న నా మాటేనన్నా, గూడానికి వెళ్ళిపోదామన్నా. రాను, రానంటే రాను. యాటయ్యాలా, గూడెం సేరాలా, అంతే. రే తమ్ముళ్ళు, గుండెలో బిగు ఉంది, కండలో బలముంది, చేతిలో ఇల్లుంది, బాణాలున్నాయి. పులొచ్చినా, శివంగొచ్చినా, ఎలుగొడ్డొచ్చినా ఏం చేత్తది? మన చేతిలో సత్తది. పిరికిదనవద్దు, గుండె నిబ్బరం చేసుకుని మాటేద్దాం, యాటాడదాం. నాకు భయమా? భయమెందుకురా ఎర్రెదవల్లారా? పులిని చూసి మనమెంత భయపడతామో, పులి మనల్ని చూసి అంతే భయపడతది. నాయన చెప్పింది మరిసిపోయినారా? దానికి పంజా ఉంటే మనకు చేతులున్నాయి, దానికి కూరలుంటే మనకు బాణాలున్నాయి. దాన్ని మించిన తెలివి మనకుంది. గురుంది, గురు చూసి కొట్టే ఒడుపుంది. ఇంకా భయమెందుకురా? తిరిగి ఎదవల్లరా, ఎల్లండి ఎల్లండి, ఎల్లి తెల్లారక ముందే తిరిగి రండి. దేన్నో ఒకదాన్ని యాటాడుంటా చూసి పల్లికిలించి పల్లెకు మోసుకుపోదురు గాని. తిన్నా, నువ్వు లేకుండా రాకుండా గూడానికి వెళ్ళిపోతే అయ్య కోపడతాడు. మాతో పాటు రావు. మిమ్మల్ని ఏమి అనడు. నేను తిరిగి రానన్నానని చెప్పండి. ఎల్లండి. తిన్నా తిన్నా అన్నా.
సోదరా నడు. చూసారా స్వామి, తిన్నడి పట్టుదల పంతం, నేడు శివరాత్రి పర్వదినమని పిపీలక మొదలు మహాగజరాజం వరకు శివస్వరూపాలే అని నాథనాథుడు హెచ్చరించిన లెక్క చేయక వేటకై కానలపట్టి తిరుగుతున్నాడు. ఈ తిన్నడి అజ్ఞానం తొలిగేదెట్లు? నాడు మీరనుగ్రహించిన జన్మరాహిత్య వరసాఫల్యం నరునకు సిద్ధించేదెప్పుడు? దేవి, నాడు దాయాదులను పట్టి పల్లార్చాలనే పంతంతో మాతోనే పోరాడి మమ్ము మెప్పించి పాశుపతాన్ని సాధించిన ఘనుడి నరుడు. నాటి కిరీటి పంతం పట్టుదల నేడి కిరాతకునకు వెన్నంటే వచ్చినది. పూర్వజన్మ వాసనలింకా అతన్ని విడిచిపోలేదు. ఎంతటి ప్రాణికైనా కర్మ పరిపక్వం కానిదే జన్మరాహిత్యానికి మార్గం సుగమం కాదు. అతనిలోని వీడని పట్టుదలని మాపై అచంచల భక్తి ప్రపత్తులుగా మార్చి జగతిని మరొక శివలీలా వినోదానికి నాంది పలుకుతాను. నరుని మూర్ఖత్వమే పరమశివునకు ఆనందకరం కాగలదు. సర్వేశ్వరులైన సర్వులు ఏ లీలా వినోదాన్ని ప్రదర్శించనున్నారో, ఏ రీతి నరునకు దర్శనమొసగి తరింపచేయనున్నారో. మాతృహృదయానికి మమకారం సహజం. మేము నరుని కరుణించు లీలను నీవే తిలకించు. హోరయ్యా, పొద్దుకిపోయింది. పొద్దుటేల నుంచి తిరిగి తిరిగి అలుపొచ్చిందే గాని ఆకలి తీర్చటానికి చిన్న మెకం కూడా దొరకలేదు. అయ్యన్నట్టు శివుడాన లేకపోతే నాకు ఏట దొరకదా? ఆ శివుడా గివుడా అన్నీ గాలి మాటలు. మరైతే ఈ మెకాలన్నీ యాడిగిపోయినట్లు? చూద్దారంటే కంటికి లేడి కూనగాని కుందేటి పిల్లగాని అవుపడలేదే. ఏటి మాయ? మెకం మాటటుంచు. గొంతు దడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు కూడా దొరకలేదు. పొట్టి చేతులతో గూడానికి ఎట్టబోను. కాని పంతానికి పోతే గొంతెండిపోయి పేనాలు పొయ్యట్టుండాయి. ఈడ ఏడైనా దప్పిక తీర్చుకోవడానికి కాసిన్ని నీళ్లు దొరికితే బాగుండు. హరోం హర హరోం హర హరోం హర హరో. ఓ బేపనయ్యా, స్వామి ఆగాగు. దండాలు దండాలు. శివార్పణం. ఏమి కావాలి నాయనా? శివార్పణమో రామార్పణమో నాకు తెల్లు గాని గొంతెండిపోతాంది. తమ కాడ కాసిన్ని నీళ్లుంటే పొయ్యండి సామి. దప్పిక తీర్చినోడికి దండ పెడదామని వస్తే కాబడడింది సామే. ఇన్నాళ్ళు నీ ఎరిక లేక మెకల్లా తిరిగాను. నా కళ్ళు తెరిపించాలని నువ్వే ఆ బేపనయ్య రూపంలో వచ్చావు. సామే, ఏంది శివయ్య? పిలిస్తే పలకవు, పెడితే తినవు. నువ్వు తినకుంటేనే నడవను.